నమస్తే అండి. నేను మొన్న ఈ నెల 15వ తారీఖుకి విజయవాడలో 'యూఫోరియా మ్యూజికల్ నైట్' అని ఎవరైతే తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారో వాళ్లకు ఆర్థిక సహాయం దొరుకుతదని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నారా భువనేశ్వరి గారు ఒక మ్యూజికల్ నైట్‌ని ఎస్ఎస్ తమన్ గారితో పెట్టడం జరిగిందండి. అందులో మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అలాగే నందమూరి బాలకృష్ణ గారు, పెద్ద పెద్ద అందరూ పాల్గొన్నారు. చాలా మంది, చాలా జనం వచ్చారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఒక దానికి టికెట్ రేట్ పెట్టి దాంతో వచ్చే టికెట్ డబ్బులంతా ఈ ఏదైతే తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఖర్చు చేద్దామని భువనేశ్వరి గారు ఏదైతే ఈ ప్రోగ్రాం పెట్టారో చాలా సక్సెస్ఫుల్ అయింది. నిజంగా అంతమంది వేలల్లో వచ్చారండి విజయవాడలో. చాలా బాగా అయింది. ఇదేంటంటే తలసేమియా వ్యాధి గురించి కొంచెం సింపుల్గా చెప్పుకుందామంటే, ఏదైతే ఇది చిన్నపిల్లలకి ఎక్కువ వస్తుందండి. వాళ్ళు హిమోగ్లోబిన్ తగ్గిపోయి వాళ్ళకి బ్లడ్ ఒక 15-20 డేస్కి కంపల్సరీ మార్చాల్సి వస్తుందండి. చాలా ఆ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారంట. అలాంటి వాళ్ళని సాయం చేద్దామన్నట్టు చేసిన ఈ దానికి ఇంత రెస్పాన్స్ రావటం చాలా నిజంగా గ్రేట్ అండి. చాలామంది వచ్చారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆ ప్రోగ్రాంలో పాల్గొని ఇమీడియట్గా ఏదంటే తమిళనాడు, కేరళ దేవాలయాలంతా చూసుకొని వచ్చి ఇక్కడ చేరుకోవడం జరిగింది. భువనేశ్వర్ గారి పిలవడంతో వచ్చి ఆయన జేబులో నుంచి 50 లక్షలు ఇస్తున్నాను, ఏదో పార్టీ ఫండ్గా కాకుండా వాళ్ళ సొంత డబ్బులు 50 లక్షలు ఇస్తున్నానని చెప్పి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయన నిజంగా చెప్తున్నానండి, ఆయన మీద కోపం కూడా వస్తుంది, జాలి కూడా వస్తుంది, ప్రేమ కూడా వస్తుంది. చాలా గ్రేట్ మనిషి అండి. ఆయన అసలు ఆయన కోసం ఏం పెట్టుకోవట్లేదండి. ఏదో భువనేశ్వరి గారు ఏం చెప్పారంటే, మీరు ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా టికెట్ తీసుకొని రావాల్సిందే, 3,300 నుంచి అలా స్టార్టింగ్లో ఉన్న సీట్లు 1,500 పెట్టారనుకుంటా. రేట్లు అలా పెట్టారు, 300 సపరేట్ రేట్స్. ఆ రేట్ టికెట్ కొనుక్కొని రావాల్సిందే అన్నట్టు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 అయినా పెట్టాలంటే పెద్దోళ్ళకి కొంచెం ఇది ఉన్న వాళ్ళకి 1,00,000 రూపాయలు పెట్టారనుకుంటా. అలాంటిది ఆయన ఇమీడియట్గా 50 లక్షలు. నిజంగా గ్రేట్ అండి. ఆయన్నే ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. ఎందుకంటే ఆయన వాళ్ళ పిల్లల ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు కూడా ఖర్చు చేశారండి. ఇంతకుముందు తీశారు, డబ్బులు పంచడం కోసమో లేకపోతే పార్టీ నడిపించడం కోసమో. ఒక ఇల్లు కూడా అమ్ముకున్నారు, కారు అమ్ముకున్నారు, సినిమాలు చేసుకుంటూ దాంతో వచ్చిన డబ్బులు పేదలకు ఇస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు అంతా చూస్తున్నాం మనం. ఎంత తప్పు అయినా అంత ఎందుకో ఆయన మీద చాలామందికి ఇప్పుడు కూడా ఆయన ఏంటో అర్థం కాదు. ఆయన్ని తక్కువ చేసే మాట్లాడుతుంటారు, కానీ చాలా గ్రేట్ మనిషి అండి ఆయన. నిజంగా ఈ విధంగా ఆయన్ని చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అంటే ఆయన సరదాగా అక్కడ చాలా ఖర్చు చేసి వచ్చేసారు. తమిళనాడు, కేరళ వెళ్ళి దేవాలయాలు చుట్టూ కొంచెం ఖర్చు అయిపోయింది. అందుకే చిన్న సాయంగా 50 లక్షలు ఇస్తున్నాను అని చెప్పారు. అది చిన్న సాయం కాదండి, చాలా పెద్ద సాయం. నిజంగా ఈ పొజిషన్లో ఆయనకి చాలా పెద్ద సాయం. ఆయన ఏమి ఉంచుకోవట్లేదు. ఆయన ఇలా సాయాలు చేసుకుంటూ వెళ్ళిపోతారన్నట్టు ఆలోచించే రేణుదేశాయి పిల్లల్ని తీసుకొని పట్టుకెళ్ళిపోయింది. ఉన్న ఏదైతే కొంచెం ఆభరణం తీసుకొని కట్నం ఏదైతే ఉంటుందో విడాకుల తర్వాత తీసుకొని సేఫ్ అయిపోదాం. ప్రజలకి ఇంతకుముందు అడిగినప్పుడు చెప్పింది ఆమె సొంతంగా. ఆయనకి ప్రజలంటే ఇష్టమా, లేకపోతే మీకు ఈ ముగ్గురు పిల్లల్ని వదిలేశారు ఏంటి అసలు
ఎవరంటే ఇష్టం లేదా అంటే, లేదండి బాబు ఆయనకి చాలా ప్రజలంటే చాలా ఇష్టము. అలాంటి మనిషి. అందుకని భార్యని, పిల్లల్ని కూడా లెక్క చేయరు. వాళ్ళకి సాయం చేయటంలోనే ఉంటారని చెప్పిరు. అలాగే చెప్పినట్టే ఆయన ఇప్పుడు కూడా నిజంగా చాలా గొప్పతనం అండి. ప్రతిసారి ఆయన్ని గుర్తు చేసుకోవాల్సిందే. అంత గ్రేట్ పర్సను. నిజంగా ఆహ్, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ప్లస్ ఇలాంటి పనులు చేసుకుంటూ వెళ్ళండి పర్వాలేదు. దేవుడు మీకిస్తాడు. మంచి గుణం ఉంది. మంచి ఒకరోజు మీరు చాలా గ్రేట్ పర్సన్‌గా అందరూ గుర్తుపడతారు. అంటే మిమ్మల్ని అవమానించే వాళ్ళు కూడా నిజంగా గ్రేట్‌రా పవన్ కళ్యాణ్ మేమేదో అనుకున్నాం అని చెప్తారు. ఆ రోజు ఒకరోజు వస్తది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.